ఇదిగోండి, ఉదయాన్నే దీపారాధన చేసుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి. భగవంతుడి తర్వాతే అనిపిస్తుంది. వెండి గిన్నెలో బెల్లపు ముక్క పెట్టేసుకొని కొంచెం గెరక సమర్పించుకొని ఈ శంకు పూలతోటి ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను. ఈరోజు శుక్రవారం అండి. ఈ కనకాంబరాలు పూసినాయి కదా, వెంకటేశ్వర స్వామి అయినా విష్ణుమూర్తి అయినా ఒకటే కదా. ఇంకా ఈ విధంగా అయితే పటానికి పెట్టేసుకున్నాను. లక్ష్మీదేవి తల్లి అలాగే వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అయినా ఒకటే కదా, అందుకని అలా అలంకరింపజేసుకున్నాను. మనం సోమవారం రోజు నేను అభిషేకం చేసుకుంటూ తెల్ల జిల్లేడు మాలనైతే స్వామివారికి సమర్పించుకున్నాను కదా. ఇక శనివారం వరకు మంచిదేనండి, ఉండదన్నమాట. అలాగా ఈ స్వాములందరికీ కూడా ఇలా దీపారాధన చేసుకొని కొంచెం పటిక బెల్లం పెట్టేసుకొని తాంబూలం పెట్టుకున్నానండి. ఇంకా అది తీసేసి అనమాట ఇంక ఇలా పెట్టేసుకొని నమస్కారం చేసుకున్నాను. పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఉదయాన్నే ఇలా దీపారాధన చేసుకొని అలాగే భగవంతులందరికీ కూడా ఈ విధంగా నమస్కారం తెలుపుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తూ ఉంటుందండి. ఇక కొంచెం అయితే మొక్కజొన్నలు ఉంటాయండి, ఒలిసి పెట్టేశాను అనమాట. ఇంకా కుక్కర్లో పెట్టేసి కొంచెం ఉడకబెట్టేసుకుంటే మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇదిగోండి చక్కగా మొక్కజొన్న గింజలు వారానికి 2-3 సార్లు అయినా సరే ఇలా బాయిల్ చేసేసుకొని తింటే మంచికి ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట. మొక్కజొన్న పొత్తులు బాగా వస్తున్నాయండి, బాగా దిగుతున్నాయి అన్నమాట. ఇక ఇవి ఉపయోగిస్తాను అన్నమాట. బాయిల్ చేస్తా కుక్కర్లో పెట్టేసేసి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఉండటానికి అని చెప్పేసి పిండి అయితే తయారు చేసుకుంటానండి. దోశలు వేసుకోవచ్చు అనమాట, అలాగే రొట్టెలు తయారు చేసుకోవచ్చు. ఇక ముందుగా అయితే పొట్టు మినపప్పు అయితే వేయించుకుంటున్నానండి. వేయించుకున్న తర్వాత ఎర్ర కందిపప్పు, రాగులు, అలాగే మన దగ్గర అలసందలు ఉంటే అలసందలు, మరి గోధుమలు ఉంటే గోధుమలు, కొంచెం మెంతులు, జీలకర్రతోటి మనం చేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు ఒక అరగంట క్రితం కనుక నానబెట్టుకున్నాం అనుకోండి, చక్కగా దోశలు వేసుకోవచ్చు అనమాట అండి. అలా తయారు చేసుకుంటున్నాను. ఇక్కడ అప్పుడప్పుడు జొన్న సంకటిలాగా ఇలా తయారు చేస్తానండి. ఇలా జొన్నలు అనమాట నూక పట్టించేసి ఉంచుని పచ్చ జొన్నలు ఇలా కడిగి చక్కగా ఆరబోసేసుకొని చల్లారబెట్టేసేసుకొని ఇక నూక పట్టిన మిక్సీ పట్టేసుకుంటాను. నూకలాగా ఇలా తయారు చేసుకుంటాను. జొన్న పిట్టు అంటారు, జొన్న సంకటి అంటారు, ఇలా తయారు చేసుకుంటాను అనమాట. బాగుంటుందండి. మా వారికి నాకు పెట్టుకుంటాము, తినేసేస్తాం. కర్రీ కొంచెం గుజ్జు కర్రీ తయారు చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది అనమాట. మినపప్పు అయితే వేగిపోయాయి, కట్టేసేసుకుందాం. మళ్ళీ ఎర్ర కందిపప్పు అయితే వేయించుకుందాం అనమాట. ఎర్ర కందిపప్పు అనమాట. మీకు ఎలా కనిపిస్తున్నాయో కానీ వీడియోలో ఎర్ర కందిపప్పు అండి, మీకు పచ్చగా కనపడుతున్నట్టుంది. వెలుతురుకు తీసుకొస్తాను. ఇవ్వండి ఎర్ర కందిపప్పు అనమాట అండి, అవన్నమాట. ఇక అవి తయారు చేసుకొని వేయించుకుంటాం అనుకోండి, బాగుంటుంది. ఇదిగోండి అయిపోయింది జొన్న పిట్టు అనేది, సంకట అనేది. ఇక ఈ మాత్రం ఉన్నప్పుడు మనం కట్టేసేసుకొని చక్కగా చల్లారించాక గుజ్జు కర్రీ తయారు చేసుకొని తినచ్చు, మజ్జిగ పోసుకొని అయినా త్రాగొచ్చు అనమాట. బాగుంటుంది అనమాట. మనం రాగి ముద్ద, జొన్న సంకటి ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. పచ్చ జొన్నలు చాలా హెల్దీనండి, ఆరోగ్యకరమైన ఫుడ్ అనమాట. వారంలో ఒక్కసారి అలా తయారు చేస్తూ ఉంటానండి. ఇలా తింటాం అన్నమాట. ఇలా కొంచెం వేయించుకుంటే మనకి పురుగది పట్టకుండా ఉంటుంది. పిండి కొంచెమే అంతా 2 కేజీలు సుమారు ఏర్పాటు చేసుకుంటానండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం దోశలు వేసుకోవచ్చు అనమాట. కొంచెం మెంతులు, జీలకర్ర వేసుకుంటే కమ్మని వాసన వస్తుంది అనమాట. అవి కూడా వేసేసి వేయించుకున్నాం అండి. మెంతులు అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటే కమ్మని సువాసన వస్తుంది. మెంతులు కూడా చేదు అనేది ఆరోగ్యానికి మంచిదండి. కొంచెం గచ్చి చేసుకొని వేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది, ఒకవేళ పిండి నిల్వ ఉన్నా సరే. ఇగోండి ఎర్ర కందిపప్పు, పొట్టు మినపప్పు, అలాగే రాగులు, ఇక జొన్నలు అనమాట, పచ్చ జొన్నలు. ఇలా ఈ పిండి
ఈ రవ్వ వేసేసుకుంటాను. మెంతులు, జీలకర్ర, మనకు అలసందలు ఉంటే అలసందలు వేసుకోవచ్చు, ఇంకా సజ్జలు వేసుకోవచ్చు, అలాగే ఇంకా గోధుమలు వేసుకోవచ్చు. నేను గోధుమ పిండి అయితే వేస్తానండి, నానబెట్టేసేస్తాను. ఇక ఇంతవరకు మనం మిక్సీ పట్టేసుకోవటం, మరక పట్టించేసుకుని అప్పటికప్పుడు దోశలు తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఆరోగ్యానికి చాలా మంచిదండి. టమాటాలు మా వారు కోసారు, మునక్కాయలు ఉన్నాయి. గుజ్జు కర్రీ ఇలా తయారు చేసుకుంటే దాంట్లోకి బాగుంటుంది అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు తరిగి పెట్టేసేసారు. ఈ కర్రీ తయారు చేసుకుంటే బాగుంటుంది జొన్న సంకటిలోకి. ఇక మొక్కజొన్న పొత్తులు కూడా చక్కగా మనం దించేసుకొని చక్కగా 4ంటికి స్నాక్స్గా మనం తినేసేయచ్చు అనమాట. ఈరోజు మా యొక్క అల్పాహారం కానీ ఆహారం కానీ అవన్నమాట అండి. ఇదిగోండి, కూర అయితే రెడీ అవుతుంది. మునక్కాయ టమాటా గుజ్జు కర్రీ అనమాట. చక్కగా ఇలా గుజ్జుగా తయారు చేసుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట జొన్న సంకటిలోకి. ఇక అయిపోయిన తర్వాత ఈ బౌల్కి అయితే పెట్టేసుకుందాము. ఇక మొక్కజొన్న పొత్తులు కూడా ఉడికినాయండి చక్కగా. ఇగోండి చక్కగా ఉడికేసాయి ఇవన్నమాట. గుమగుమలాడే టమాటా మునక్కాయ గుజ్జు కూర అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించుకుంటే ఇక జొన్న సంకటిలోకి కమ్మగా బాగుంటుందన్నమాట. అనకనుగ్గా అలా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది, హెల్దీ అయిన ఫుడ్ అనమాట అండి. ఇక బౌల్లో పెట్టేసేసాను. చూసారు, ఎక్కడైతే ఆరోగ్యంగా ఉంటామో అక్కడే అందము ఆనందంగా ఉంటామండి. అందమే ఆనందం, ఆనందమే ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నమాట. ఇక మొక్కజొన్న పొత్తులు ఉడకబెట్టి జల్లి గిన్నెకైతే వేసాను. వాటర్ అంతా పోయిన తర్వాత అండి మా వారు అన్నారు కొంచెం మసాలాలా తయారు చేయని అన్నారనమాట. ఇక ఒక ప్లేట్కి అయితే పెట్టేసుకొని అటుకులు కొంచెం, ఇవి ఇసుకలో వేయించిన పల్లీలు అనమాట, సన్నగింజ అనమాట. చాలా రుచిగా బాగుంటాయి అనమాట. పట్నం బజార్లో తీసుకొస్తాం అనమాట అండి అవి. అలాగే ఇవి బనానా చిప్స్ అనమాట. మనకి ఇవి ప్యాకెట్స్ తీసుకొచ్చుకుంటాం, కేరళ నుంచి వస్తాయి అన్నమాట, బాగుంటాయండి. ఇగోండి ఈ బనానా చిప్స్ అనేవి చక్కగా ఇలా నలిపి వేసేసుకోవటం. నెక్స్ట్ తర్వాత మరలా కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇంకా ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టేసుకున్నాను. నిమ్మకాయ లేదులేండి, నిమ్మకాయ లేవు, ఇక అవి నిమ్మకాయ కార్చుకోలేదన్నమాట. ఇక ఉల్లిపాయలు సన్నగా తరిగినవి ట్రైన్లో అమ్ముతారు చూడండి మసాలా, అలా తయారు చేశాను అనమాట. కారబుంది అనమాట. ఇలా గంట అయితే పెట్టేసుకుంటానండి. కారబుంది బౌల్లో పోసుకొని స్పూన్ వేసుకొని తినే అలవాటు అనమాట. చేతుల తడి తగలకుండా ఉంటాయి అన్నమాట. ఇలా వేసేసుకొని మనం ఇంకా మసాలా పొడి అవేమీ వేసుకునే అవసరం లేదు. కొంచెం నిమ్మకాయ ఉంటే పిండుకుంటే బాగుండేది. ఇది నిమ్మకాయ లేవు కదా, కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కూడా చేతులతో, వాళ్ళైతే బాక్సులో పప్పు డబ్బాలో చక్కగా ఒక చెక్క గంట పెట్టి తిప్పేసేసి మనకి సర్వ్ చేస్తారనమాట. ఇక ఇలా మొత్తం కలిపేసేసి ఈ విధంగా చెరొక బౌలు తయారు చేసేసుకొని స్నాక్స్గా మా వారిని నేను ఆరగించేసేసాను అనమాట అండి. స్పెషల్గా ఉండాలి, వెరైటీగా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి, అలాగే ఆరోగ్యకరమైన ఫుడ్ ఉండాలన్నమాట. వెరైటీగా ఉండాలన్నమాట అండి. రామయ్య గాయత్రికైనా మా వారికైనా ఇలా తయారు చేస్తూ ఉంటానన్నమాట అండి. చూసారా, బౌల్కి మా వారికి పెట్టేసేసాను. ఇంకా నాకు రెడీ అయిపోయాయి అన్నమాట. స్నాక్స్గా తిన్నామన్నమాట అండి. కొంచెం చక్రాలు పలుకులు కూడా ఇలా చక్కగా వేసాను అనమాట. సన్న చక్రాలు ఉంటాయి కదా, అవి కూడా వేసాను. మన ఇంట్లో మసాలాలో లాగా తయారు చేసుకున్నాం అనిపించింది, అలాగే తయారు చేసుకొని తినేసేసామన్నమాట. మన చేతుల్లో పనే కదండి. చూసారా, ఇక రెడీ అయిపోయింది. బౌల్కి అయితే సర్వ్ చేస్తున్నాను అనమాట. మనం తలుచుకుంటే మనం ఆడవాళ్ళం చక్కగా అన్నీ తయారు చేసుకోగలం. మనసు పెట్టేసి ప్రేమగా రంగరించి అన్నీ కూడా తయారు చేసుకుంటాం కదా. అప్పటికప్పుడు ఇంట్లో మసాలా అనేది రెడీ అయిపోయింది అనమాట అండి. చూసారా, మన స్వహస్తాలతో మనం తయారు చేసుకుంటే ఆ తృప్తే వేరు కదండి. చూడటానికి కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చాలా వెరైటీలతోటి. క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి పచ్చజొన్న నూక అన్నాను కదా, నూక కొంచెం అటుకులు కూడా వేసానండి, రాగులు, పొట్టు మినపప్పు, ఎర్రకంది పప్పు, ఇక అవన్నీ కూడా మిక్సీ పట్టేస్తున్నాను అన్నమాట. అలాగే మెంతులు, జీలకర్ర కూడా వేసాను కదా, మంచి సువాసన వస్తుందండి. ఇలా పప్పు డబ్బాకు పోసేసుకుంటే మళ్ళీ చిన్న జార్కి ఇలా మిక్సీ పట్టేసుకొని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కొంచెం ఒక పావు గంట ముందు కనుక నానబెట్టేసుకుంటే పిండి, కొంచెం సాల్ట్ వేసేసుకొని చక్కగా
మనం దోశలు వేసుకోవచ్చు అనమాట. కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం తరుగు వేసేసుకునైనా మనం వట్టి వేసుకున్నా తినేసేయచ్చు అనమాట. ఏది అవసరం లేదు. చూసారా ఇలా నేను చెప్పాను కదా, ఇదిగోండి పచ్చజొన్నలు నానబెట్టేసి చక్కగా కడిగేసి ఆరబెట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటాను అనమాట. మిక్సీ పట్టేసుకొని ఇది అప్పుడప్పుడు జొన్న పిట్టులాగా, జొన్న సంకటిలాగా తయారు చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇది కూడా వేసేసాను అనమాట. ఇక బియ్యం అవి కలపనండి, బియ్యం అది కలపకుండా ఇలానే వేసుకుంటాం అనమాట. అండి మొత్తం కూడా చిన్న జార్లో మిక్సీ వేసాను అనమాట. చిన్న జార్లో వేస్తే ఇంకా మెత్తగా స్మూత్గా ఉంటుంది. మరీ మెత్తగా గంధంలాగా కాకుండా, మరీ బరకగా కాకుండా మీడియంగా పట్టేసుకున్నాం అనుకోండి, పేక్ కంటుకోకుండా ఉంటుంది మనం దోశ తిన్న. అలాగే మనం జావలాగా కూడా తయారు చేసుకోవచ్చండి. కొంచెం నీళ్ళు వేడి చేసుకొని వెచ్చ చేసుకొని రాగి జావ, తైద జావ చేసుకుంటాం కదా, అలాగ కూడా కొంచెం బౌల్లో కొంచెం ఇంత వేసేసుకొని నీళ్లు పోసేసుకొని కలుపుకొని హాట్ వాటర్లో తిప్పుకుంటా కొంచెం కొంచెం సాల్ట్ వేసేసుకుంటే జావలాగా కూడా తయారు చేసుకోవచ్చు. మొత్తం మిక్సీ పట్టేసాను కదా, ఇక ఈ ప్లేట్లో పెట్టేసుకుంటే చక్కగా చల్లారిపోతుంది అనమాట. చల్లారిన తర్వాత ఈ బాక్స్కి అయితే పోసుకొని పెట్టుకోవచ్చు అనమాట. తడి తగలకుండా ఉంచుకోవాలండి, పొడిగా ఉంచుకోవాలి, తడి తగలకుండా ఉంచుకోవాలి చక్కగా. ఇలా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు మనకి ఏ పిండ్లు లేనప్పుడు, ఏ టిఫిన్ లేనప్పుడు వెంటనే 2 స్పూన్లు అయితే వేసేసుకొని గుంటకెంటతోటి చక్కగా నీళ్లు ఒక 10 నిమిషాల ముందు నానబెట్టేసుకొని దోశలు వేసుకుంటే కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట. అమృతంగా ఉంటాయి. మనకి టిఫిన్ రెడీ అయిపోతుంది అనమాట అండి. చూసారా చక్కగా బాగుంటుందన్నమాట. ఇలా తయారు చేసుకోవచ్చు. నేనైతే పచ్చజొన్నలు, పొట్టు మినపప్పు, ఎర్రకందిపప్పు, మెంతులు, జీలకర్ర, అలాగే రాగులు, అటుకులు వేసుకున్నాను అనమాట. ఇంకా సజ్జలు వేసుకోవచ్చు, అలసందలు వేసుకోవచ్చు, ఇంకా చాలా వెరైటీలు వేసుకోవచ్చు. రకరకాలు వేసుకొని పప్పులు దినుసులు తయారు చేసుకోవచ్చు అనమాట. గోధుమలు కూడా వేసుకోవచ్చండి. ఇలా తయారు చేశాను. ఓకేనా కదండి, ఎంజాయ్ చేశాం కదా. ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మరలా రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో, మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం అండి.